OnePlus 15 ఈరోజు మనం ఫుల్ రిచ్ చూద్దాము. 73,000 రూపాయలు ప్రైస్ ప్యాకెట్ అయితే ఈ ఫోన్ లాంచ్ చేసిన అనమాట. ఈరోజు ఇంత ఉండే ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, విత్ కార్డ్ ఆఫర్ అన్ని బేస్ చేసుకుంటే 69,000 రూపాయలకి అయితే మన చేతికి వస్తుంది. OnePlus 13 తో కంపేర్ చేసుకుంటే అప్గ్రేడ్స్ ఎంతవరకు ఉంది, డౌన్ గ్రేడ్స్ కూడా ఎంతవరకు ఉంది అని చెప్పేసి కూడా ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసుకుందాము. ఎవ్రీ డిపార్ట్మెంట్ లో ప్రోస్ అండ్ కాన్స్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ లో మెన్షన్ చేస్తాను అనమాట. అండ్ ఎస్, చాలా లేట్ అయిపోయింది వీడియో అందరి క్రియేటర్స్ పోల్చుకుంటే మాత్రం. బట్ ఖచ్చితంగా అన్ని వీడియోస్ మీరు చూసినా కూడా ఈ వీడియో వర్త్ వెయిట్ టు వాచ్ అని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేసి వీడియో స్టార్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా లైక్ చేయండి, హై పాయింట్లు పెంచండి, ఎందుకంటే మనం లేట్గా పెడుతున్నాం కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అవుతాను అనమాట. క్లియర్గా మెన్షన్ చేసి ఖచ్చితంగా లైక్ చేసి వీడియోని ఫర్దర్ కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్. ఈ చుట్టూ కూడా మనకి అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చింది అనమాట. బట్ స్పెసిఫిక్ గా ఈ వేరియంట్ లో మనకి ఫైబర్ గ్లాస్ అని చెప్తున్నారు, నథింగ్ బట్ ఇది ప్లాస్టిక్ అన్నమాట. మనకి బ్లాక్ కలర్ వేరియంట్ లో మాత్రమే కార్నింగ్ కూడా 7i ప్రొటెక్షన్ ఉన్న గ్లాస్ ప్రొటెక్షన్ అయితే యూస్ చేసిండారు, గ్లాస్ అయితే యూస్ చేస్తున్నారు అనమాట. బట్ ఈ వేరియంట్ లో మనకి ప్లాస్టిక్ బ్యాక్ అయితే యూస్ చేసిండారు. అండ్ వెన్ కమ్స్ టు ఫ్రంట్ డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుంటే మాత్రం కార్నింగ్ విక్టస్ 2 ప్రొటెక్షన్ అయితే యూస్ చేస్తుంది అనమాట. ఇది ఒక బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుంటే ఇంకా డిజైన్ మాత్రం OnePlus 13s ఎలా ఉందో సేమ్ అదే విధంగా బిగ్గర్ సైజ్ లో OnePlus 15 ఉంటుంది కదా, అదే విధంగా ఉందన్నమాట. మీరు చూడండి OnePlus 15 ఖచ్చితంగా కంప్లీట్ రీమ్యాపింగ్ చేసింటారు డిజైన్ లో మాత్రం 100% చెప్పగలుగుతాను. ఓకే, ఇది కాకుండా మనకి అలర్ట్ స్లైడర్ రిమూవ్ చేసి ప్లస్ కింద తీసుకొచ్చారు. అండ్ USB 3.2 పోర్ట్ కూడా మనకి మిస్ చేయలేదు అనమాట, క్లియర్ గా మెన్షన్ చేస్తున్నా. అండ్ వన్ మోర్ థింగ్ చూసుకుంటే IP68, 69, IP69K రేటింగ్ కూడా ఇచ్చింది అనమాట. నథింగ్ బట్ మీకు హై టెంపరేచర్ లో హై ప్రెషర్ లో వాటర్ పడినా కూడా ఈ ఫోన్ కి ఏం ప్రాబ్లం కాదు అని చెప్తున్నారు. బట్ మనం వాటర్ డ్యామేజ్ చేసుకుంటే మాత్రం మనం రిపేర్ చేసుకోవాలి మన సందర్భాలు పెట్టి. ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఆడుకోవాల్సింది డిస్ప్లే గురించి. 6.78 ఇంచెస్ తో 1.5K రెజల్యూషన్ తో AMOLED డిస్ప్లే అనమాట. ఇది ఒక ఫ్లాట్ స్క్రీన్ అనమాట. ఎందుకంటే OnePlus 13 లో క్వాడ్ కవర్ ఇచ్చి OnePlus 15 లో చూసుకుంటే ఫ్లాట్ స్క్రీన్ మూవ్ అయ్యారు. అది నాకు చాలా చాలా బెటర్ అనిపించింది. ఎందుకంటే దానికి ఒక టెంపర్ గ్లాస్ ఎత్తడానికి చాలా తలనొప్పి వచ్చేస్తుంది. ఇది నువ్వు 150 రూపాయలు పెడితే మంచి టెంపర్ గ్లాస్ వచ్చేస్తున్నా OnePlus 15 మాత్రం విత్ ఇన్ 1 or 2 months లో ఖచ్చితంగా దొరికేస్తున్నా మాత్రం నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. ఓకే, ఇవన్నీ పక్క పెట్టేసి ఈ డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉందంటే మాత్రం ఖచ్చితంగా మనకి 2K నుంచి 1.5K డౌన్ స్కేల్ చేశారు, నేను లేదని చెప్పలేదు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ మెయిన్ ఫోకస్ అంతా కూడా రీఫ్రెష్ రేట్ పైనే ఉంది. 165Hz తీసుకొచ్చారు. దానివల్ల ఏమవుతుందంటే నాకైతే ఇది అనిపించింది అనమాట క్లియర్గా. నేను మూవీస్ చూస్తున్నప్పుడు నాకు OnePlus 13 లోనే బెటర్ కలర్ ప్రొటెక్షన్ ఉందని మాత్రం నాకు క్లియర్గా అర్థమవుతుంది. అది చాలా మైన్యూట్గానే ఉంది, లేదని నేను చెప్పను. బట్ ఆ మైన్యూట్ కూడా ఎప్పుడు కూడా ప్రీవియస్ జనరేషన్తో పోల్చుకుంటే అప్గ్రేడ్గా ఉండక డౌన్ గ్రేడ్గా ఉండడం ఎలా యాక్సెప్ట్ చేయాలని నాకైతే అర్థం కాదు. సో ఖచ్చితంగా కలర్స్ మాత్రం OnePlus 13 లోనే బెటర్గా ఉందని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను వెన్ కంపేరింగ్ టు OnePlus 15. అండ్ బ్రైట్నెస్ మాత్రం 3600 నిట్స్ అని చెప్తున్నాను అనమాట పీక్ బ్రైట్నెస్. ఎస్, వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఆ నార్మల్ పీక్ బ్రైట్నెస్ వచ్చేసి మీకు 1 పిక్సెల్ మాత్రమే వెళ్తుంది. ఈ ఫోన్లో వచ్చేసి 20% APL, ఐ మీన్ 20% ఆఫ్ ది పిక్సెల్స్ అయితే మనకి పీక్ బ్రైట్నెస్ అయితే వెళ్తుంది అనమాట. దానివల్ల మీకు విజువల్ ఎక్స్పీరియన్స్ బాగుంటుందని చెప్పి వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు అనమాట. సో స్పెక్స్ అని పక్క పెట్టేస్తే మాత్రం నేను అవుట్డోర్లో యూజ్ చేసిన, ఇండోర్లో యూజ్ చేసిన, OnePlus 13 తో సైడ్ బై సైడ్ నేను యూజ్ చేసినా కూడా నాకు మేజర్గా బ్రైట్నెస్ పరంగా మాత్రం ఎటువంటి కంప్లైంట్స్ లేదు, ఎటువంటి ఇష్యూ లేదు. మెట్టమదాన్ని నేను యూజ్ చేసినా కూడా బ్రైట్నెస్ చాలా బాగుంది. అండ్ ఈ డిస్ప్లేగా మనకి HDR10+ సపోర్ట్ చేస్తుంది, డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. నెట్ఫ్లిక్స్లో కూడా HDR వీడియో ప్లేబ్యాక్ కూడా చాలా స్మూత్గా ఉంది, ఎటువంటి ప్రాబ్లం చెప్పుకోవచ్చు. యూట్యూబ్లో కూడా సరే. సో కరెక్ట్గా చెప్తారంటే మాత్రం డిస్ప్లే పరంగా 73,000 రూపాయల దగ్గర వర్తా బ్రో అంటే ఖచ్చితంగా వర్తే, నేను లేదని చెప్పను. ఎందుకంటే 1.5Kకి 2Kకి నాకు పెద్దగా షార్ప్నెస్ లెవెల్ డిఫరెన్స్ తెలియడంలా. కాకపోతే నా కలర్స్ మాత్రం OnePlus 13లోనే ఖచ్చితంగా బాగుందని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. సో అది ఆ కలర్ క్యాలిబ్రేషన్ అనేది ఇంకొంచెం బెటర్గా చేసింటే OnePlus 15లో బెటర్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్. అండ్ ఈ డిస్ప్లేగా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తీసుకొచ్చారు. ఇది ఒక అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అనమాట. మన OnePlus 13 కూడా అదే యూజ్ చేస్తారు. అది చాలా ఫాస్ట్గా క్విక్గా అన్లాక్ అవుతుంది. ఎక్కడ మోస్ట్ ఆఫ్ ద డేస్లో చాలా ఫాస్ట్గా అన్లాక్ అవుతుంది అనమాట. చేయి పెట్టిన వెంటనే అన్లాక్ అవుతుంది. ఎక్కడ నేనైతే ఇష్యూ అయితే ఫేస్ చేయలేదు కాబట్టి. సో ఖచ్చితంగా డిస్ప్లే డిపార్ట్మెంట్లో లిటిల్ బిట్ కలర్ క్యాలిబ్రేషన్ అయితే రిక్వైర్డ్ ఉందని మాత్రం నాకైతే అనిపిస్తుంది. బట్ ఇది స్టాండ్ అలోన్గా చూస్తున్నారు మీరు, సైడ్ బై సైడ్ కంపారిజన్ చేయకుండా ఈ ఫోన్ స్టాండ్ అలోన్గా చూస్తున్నారంటే ఖచ్చితంగా మీరు ఈ డిస్ప్లే డిసప్పాయింట్మెంట్ చేయదని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను.
అండ్ వన్ మోర్ పాయింట్ నేను మెన్షన్ చేయాలనుకుంటున్నాం, వీళ్ళు ఏదైతే ఇచ్చారో 165 Hz ఇది సిస్టమ్ లెవెల్లో ఉండదన్నమాట. మీరు యాప్ ట్యాబ్ స్విచ్ అవుతా ఉన్నా, యాప్ స్క్రోల్ చేస్తా ఉన్నా, గూగుల్లో న్యూస్ స్క్రోల్ చేస్తా ఉన్నాం, వెబ్సైట్ స్క్రోల్ చేస్తా ఉన్నా, ఎక్కడ కూడా సరే మీకు 120 Hz ఉంటుంది. మనకి 165 Hz ఎక్కడ ఉంటుందంటే ఎప్పుడైతే మీరు గేమ్స్ ఆడతారో, BGMI ఆడేటప్పుడు కానీ, ఆర్ఎస్ మన కాల్ ఆఫ్ డ్యూటీ ఆడేటప్పుడు కానీ, మీరు ఏ గేమ్ ఆడినా ఆ గేమ్ సపోర్ట్ చేస్తే 165 Hzకి అక్కడ మనకి బయటపడుతుంది. కానీ నార్మల్ సిస్టమ్ లెవెల్లో మాత్రం మనకు 120 Hz ఉంటుంది. ఈ పాయింట్ మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది స్పీకర్స్ గురించి. 2 స్పీకర్లు ఇచ్చినారు, పైన కింద స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చినారు అనమాట. స్పీకర్ క్వాలిటీ మాత్రం 100% చెప్తాను, OnePlus 13తో పోల్చుకుంటే OnePlus 15 మాత్రం చాలా చాలా ఇంప్రూవ్ అయింది. 200% ఆడియో క్వాలిటీ కానీ, క్లారిటీ కానీ, సెపరేషన్ కానీ ఎవ్రీథింగ్ కూడా ఇంప్రూవ్ అయిందని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. బట్ నాకు నథింగ్ ఫోన్ 3 కన్నా బెటర్గా ఉందా అంటే మాత్రం ఖచ్చితంగా కాదు. iPhone 17 కన్నా బెటర్గా ఉందంటే ఖచ్చితంగా కాదు. ఈ బడ్జెట్లో ఖచ్చితంగా లాట్ మోర్ బెటర్ స్పీకర్స్, లాట్ మోర్ క్యాలిబ్రేషన్, ఐ మీన్ డాల్బీ అట్మాస్ కావచ్చు, ఇలాంటి ఎఫెక్ట్స్ కావచ్చు నేను ఎక్స్పెక్ట్ చేస్తా. అవి ఇవ్వకపోవడం మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ అని మాత్రం క్లియర్ మెన్షన్ చేస్తున్నా. బట్ OnePlus 13తో కంపేర్ చేసుకుంటే 15లో స్పీకర్స్ అప్గ్రేడ్ చేసినప్పటికీ కూడా బట్ నాకైతే మాత్రం ఇంకా కొంచెం బెటర్ ఇవ్వచ్చేమో. ఎందుకంటే నా దగ్గర iPhone 17 ఉంది కదా, దీంతో వచ్చే తంపు, క్లారిటీ, సెపరేషన్ ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు 73,000 రూపాయలు, వీడియో విత్ కార్డ్ ఆఫర్తో 77,000కి వస్తుంది అనమాట. ఇది 10,000 రూపాయలు డిఫరెన్స్ ఉంది 2 ఫోన్ల మధ్యలో, మీరు కార్డ్ ఆఫర్ పెట్టినా పెట్టకపోయినా. సో ఖచ్చితంగా ఆ ప్రీమియం ప్రైస్ మీరు అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ లెవెల్ ఆఫ్ క్వాలిటీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా అక్కడ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ అని మాత్రం మెన్షన్ చేస్తున్నా. అదర్ దెన్ దట్ నేను బడ్స్లో నా దగ్గర OnePlus Buds 4 ఉంది, Buds Pro 2, Buds 3 ఉంది. సో వీటన్నిటిలో కూడా నేను ఆడియో విన్నాను అనమాట, సౌండ్ విన్నా, ఐ మీన్ బడ్స్లో విన్నాను విత్ యాపిల్ మ్యూజిక్తో. సో ఖచ్చితంగా ఆడియో క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. LHDC సపోర్ట్ చేస్తుంది, LDAC సపోర్ట్ చేస్తుంది, అన్ని ఆడియో కోడెక్స్ కూడా హైరెస్ ఆడియో కానీ ఎవ్రీథింగ్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి సో మీరు బడ్స్లో వింటా ఉంటే కూడా సరే ఎక్సలెంట్గా ఉంటుంది ఆడియో క్వాలిటీ మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. బట్ మనం ఎక్కడ డిసప్పాయింట్మెంట్ అవుతామంటే హ్యాప్టిక్స్ దగ్గర. హ్యాప్టిక్స్ అయితే ఖచ్చితంగా బాగానే ఉంది, లేదని నేను చెప్పను. బట్ OnePlus 13లో ఉన్నంత టైట్ క్రిస్ప్నెస్ అనేది మాత్రం నాకు మిస్ అవుతుంది. బట్ ఆల్మోస్ట్ 90% మ్యాచ్ చేస్తుంది అబ్బా హ్యాప్టిక్స్ మాత్రం. మరీ రివ్యూవర్స్ చెప్పినంత లేదు కానీ ఖచ్చితంగా చాలా బాగానే ఉంది హ్యాప్టిక్స్. మరి వర్స్ట్ అని నేను చెప్పను. బట్ ఖచ్చితంగా ఎప్పుడూ కూడా ప్రీవియస్ జనరేషన్తో పోల్చుకుంటే అప్గ్రేడ్గా మనకు అనిపిస్తుంది కదా. సో అప్గ్రేడ్ అయితే లేదు, ఖచ్చితంగా 10% అయితే మాత్రం తగ్గించారనమాట. నాకు క్లియర్గా ఇక్కడైతే అనిపిస్తుంది అనమాట, నేను మెన్షన్ చేస్తున్నా. మనం వాడుకోవాల్సింది ప్రాసెసర్ గురించి, పర్ఫార్మెన్స్ గురించి కదా. స్నాప్డ్రాగన్ 8 Gen 5 అయితే యూజ్ చేస్తున్నారు అనమాట ఈ స్మార్ట్ ఫోన్లో విత్ LPDDR4X ర్యామ్. ఐ మీన్ వాళ్ళు అల్ట్రా ప్లస్గా డివైడ్ చేశారు. నథింగ్ బట్ మనకి బేస్ వేరియంట్లో 12 2.6లో అయితే మాత్రం అల్ట్రా అని చెప్పేసి, 16/512 వచ్చేసి అల్ట్రా ప్లస్ అని చెప్పేసి డివైడ్ చేశారు అనమాట. నథింగ్ బట్ మనకి ఆ క్లాక్ స్పీడ్ MAH అనేది కొంచెం పెద్దగా కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట నేను మెన్షన్ చేస్తున్నా. అండ్ స్టోరేజ్ చూసుకుంటే UFS 4.1 అయితే యూజ్ చేస్తున్నారు. సో ఈ ప్రాసెసర్ని నేను స్కోర్స్ ఏమైనా పక్క పెట్టేద్దాం. నేను టెస్ట్ చేసినప్పుడు గేమింగ్లో ఎలా ఉందంటే మాత్రం 100% చెప్తాను, 165 Hzలో BGMI 1 గంట సేపు ఆడినా, 2 గంటల సేపు ఆడినా కూడా స్టేబుల్గా ఉందన్నమాట. అసలు బుల్లెట్స్ కనెక్ట్ అవ్వడం కానీ, మీరు గేమ్ ఆడితే ఉంటుంది నా స్వామి రంగా, ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఖచ్చితంగా ఈసారి OnePlus మాత్రం గేమింగ్ పైన మాత్రం ఫుల్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అండ్ ఇంట్లో ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈ 165 FPSలో 1.5 hour 2 hours ఆడుతూ ఉంటే కూడా 40 degrees 39 degrees ఇలా రీచ్ అవుతుంది అనమాట. అండ్ దట్టు టెంపరేచర్ కూడా బయట చాలా కూల్గా ఉంది, వర్షాలు పడుతూ కొంచెం క్లౌడీగా ఉందన్నమాట. దాని కూడా ఒక రీజన్ ఉండొచ్చు. మేబీ సమ్మర్ టైంలో ఒక 2 to 3 degrees అయితే పెరగచ్చు అని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. బట్ యాజ్ ఆఫ్ నౌ మాత్రం మీరు BGMI 165 FPSలో గేమ్ ప్లే అద్భుతంగా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే జెన్షన్ ఇంపాక్ట్ కూడా 120 FPS సపోర్ట్ చేస్తుంది అనమాట. దీంతో ఎటువంటి గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ చిప్ లేదు. కాకపోతే వీళ్ళు చిప్ లెవెల్లోనే గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ అంటే ఆర్టిఫిషియల్ ఫ్రేమ్స్ని యాడ్ చేసి ఎలా చేశారనమాట. సో దానివల్ల ఎటువంటి నాకు జాలింగ్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. ఇంతకుముందు దేంతో చూసాను నేను, OnePlus Nord 5 అనుకుంటా 144 Hzలో, దాంతో నాకు అంత గొప్ప ఫీలింగ్ లేదు. ఐ మీన్ ఆడుతూ ఉంటే 144 FPS అనిపిస్తుంది కానీ కాకపోతే ఏదో సంథింగ్ ఏదో ఫీల్ అబ్బా 144 FPSలో. బట్ దీంతో మాత్రం అటు ఎటువంటి ఫీలింగ్ అయితే లేదు. 165 FPSలో కానీ జెన్షన్ ఇంపాక్ట్ 120 FPSలో కావచ్చు ఎక్సలెంట్గా ఉందన్నమాట. నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. గేమింగ్ మాత్రం చింపేశారు. అండ్ 3.2 పోర్ట్ ఇవ్వడం వల్ల, USB 3.2 పోర్ట్ ఇవ్వడం వల్ల మీరు ఎల్గాడో పెట్టుకొని గేమింగ్ కూడా స్ట్రీమ్ చేసుకోవచ్చు అనమాట. నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా అన్డౌటెడ్లీ. నెక్స్ట్ మనం వాడుకోవాల్సిందే బ్యాటరీ గురించే. 7300 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. సిలికాన్ కార్బన్ బ్యాటరీ అనమాట, డ్యూయల్ సెల్ టెక్నాలజీతో వస్తుంది. ఈ బ్యాటరీకి మనకి
120 వాట్ ఛార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఈ ఛార్జర్ యూస్ చేసుకొని నేను ఛార్జింగ్ పెట్టినప్పుడు మోస్ట్లీ నాకు 40 నుంచి 45 నిమిషాలు సమ్ టైమ్స్ ఒక 46 అలా ఆల్మోస్ట్ ఆ టైం లోపల అయితే నాకు ఫుల్ అయితే అయిపోతుంది అనమాట. బట్ ఏంటంటే స్క్రీన్ అంటే గురించి మనం మాట్లాడుకుంటే మాత్రం 8.5 గంట సేపు నుంచి 9.5 గంట మధ్యలో మాత్రం నాకు ఎక్స్పోర్ట్ అయితే వస్తుందన్నమాట. ఇది కాకుండా సమ్ టైమ్స్ నేను నెట్ఫ్లిక్స్లో మూవీస్ చూస్తూ ఉంటే, ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కానీ ఎక్కువ మూవీస్ చూస్తూ ఉంటాము, స్క్రోలింగ్ చేస్తూ ఉంటాము, చాటింగ్ చేస్తూ ఉంటాం అంటే మాత్రం 10 hours కూడా మీకు ఎక్స్పోర్ట్ వచ్చినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైతే ప్రాసెసర్ పైన ఎక్కువ ప్రెషర్ పెడతారో, గేమ్స్ ఆడతారంటే అప్పుడు 8.5 hours to 9 hours మధ్యలో రావచ్చు. కానీ అదే మీరు ఎక్కువ మూవీస్ చూస్తూ ఉంటారు, లైట్ యూస్ చేస్తూ ఉంటే మాత్రం 100% 10 hours వచ్చినా కూడా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. సో ఖచ్చితంగా బ్యాటరీ ఆప్టిమైజేషన్ కూడా చాలా చాలా బాగుందని మాత్రం వెన్ కంపేర్ టు OnePlus 13, OnePlus 15లో బెటర్గా ఉందని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. ఇంకా ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది కెమెరాస్ గురించి. ఎందుకంటే చాలా వరకు కూడా ఈ ఫోన్ పైన కాంట్రవర్షియల్ పాయింట్స్ ఏంటంటే ఎక్కడెక్కడ రైజ్ అవుతుంది. సో ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటే మాత్రం 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ 3.5x టెలిఫోటో లెన్స్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది అనమాట. ఈ స్పెక్స్ ఇవన్నీ పక్క పెట్టేసి రియల్ లైఫ్లో ఎలా ఉంది బ్రో అంటే మాత్రం ఖచ్చితంగా 1xలో మీరు ఫొటోస్ తీస్తే మాత్రం, అంటే మెయిన్ సెన్సార్ నుంచి ఫోటోలు తీస్తే మాత్రం ఖచ్చితంగా డైనమిక్ రేంజ్ కావచ్చు, స్కిన్ టోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా బాగుంది. బట్ సమ్ టైమ్స్ ఏంటంటే స్కిన్ టోన్స్ నేను OnePlus 13 కంపేర్ చేసినప్పుడు మాత్రం కొంచెం వైట్ బ్యాలెన్స్ కొంచెం వైటిష్గా వస్తుందేమో నా ఒపీనియన్ అనమాట. అది 1 or 2 days అయితే నేను అబ్జర్వ్ చేశాను. బట్ కొన్నిసార్లు అయితే ఒక 10 ఫోటోలు క్లిక్ చేస్తే 6-7 ఫోటోలు కూడా అలానే వస్తుందన్నమాట. నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో ఖచ్చితంగా అప్డేట్లు ఇచ్చి ఫిక్స్ చేస్తారో లేదని నేను చెప్పలేదు, మోస్ట్లీ చేయొచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైం కదా హ్యాజెల్ బ్లేడ్ నుంచి వెనక్కి వెళ్ళి ఫ్లాగ్షిప్ సిరీస్లో వాళ్ళు డీటెయిల్ మ్యాక్స్ ఇంజిన్ యూస్ చేయడం. సో వీ మేడ్ బి వెయిట్ ఫర్ అప్డేట్స్ అని మాత్రం క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఓకే, సో ఖచ్చితంగా 1xలో మాత్రం నైట్ టైం మీ ఫోటోలు తీసినా కూడా ఆ షాడోస్ని ఎలివేట్ చేయడంలో, ఆ హైలైట్స్ని కంట్రోల్ చేయడంలో ఎవ్రీథింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసినారు. అండ్ ఇమేజ్ కూడా చాలా షార్పర్గా ఉందన్నమాట. బట్ ఏంటంటే ఇది మీరు స్టాండర్డ్గా చూసినప్పుడు మాత్రమే, ఎప్పుడైతే మీరు OnePlus 13తో కంపేర్ చేస్తారో ఆ ఇమేజ్ షార్ప్నెస్ OnePlus 13లో లాట్ మోర్ బెటర్గా ఉంటుంది, స్కిన్ టోన్స్ లాట్ మోర్ బెటర్గా ఉంటుంది, డైనమిక్ రేంజ్ లాట్ మోర్ బెటర్గా ఉంటుంది. సరే, డైనమిక్ రేంజ్ మాత్రం నాకు OnePlus 15లో బెటర్ అనిపించింది, అది మాత్రం క్లియర్ మెన్షన్ చేస్తున్నా. కానీ ఓవరాల్ ఇమేజ్ చూడడానికి కానీ, షార్ప్నెస్ కానీ ఎవ్రీథింగ్ కూడా నాకు OnePlus 13లోనే బెటర్గా ఉందని మాత్రం నేను క్లియర్ మెన్షన్ చేస్తున్నా. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ అయితే మాత్రం మీకు సైడ్ బై సైడ్ పెడతాను చూడండి. మళ్ళీ డీటెయిల్డ్ కంపారిజన్ కావాలంటే ఖచ్చితంగా మేము చేయండి, నేను ఒక డీటెయిల్ కంపారిజన్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇది కాకుండా మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వచ్చి మనం ఆడుకుంటే మాత్రం ఇది మెయిన్ సెన్సార్తో ఈక్వల్గా మ్యాచ్ చేయలేకపోతుంది అబ్బా, ఖచ్చితంగా సాఫ్ట్ వస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే 73,000 రూపాయలు వీళ్ళు పెట్టినప్పుడు అదే iPhone 17లో మెయిన్ సెన్సార్కి ఈక్వల్గా మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుందన్నమాట. సో నువ్వు ప్రీమియం ప్రైజింగ్ అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రీమియం లెవెల్లోనే కెమెరాస్ ఉండాలి. సో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మాత్రం ఖచ్చితంగా డీటెయిల్స్ మిస్ అవుతుంది. బట్ ఓవరాల్ కలర్స్ని మ్యాచ్ చేయడానికి కానీ ఓవరాల్ ఇమేజ్ యావరేజ్గా ఉందని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. నైట్ టైంలో లిటిల్ బిట్ నాయిస్ అయితే వెన్ కంపేరింగ్ టు మెయిన్ కెమెరా అయితే మాత్రం మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మాత్రం ఇక్కడ యావరేజ్గా పర్ఫార్మ్ చేస్తామని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. మీరు ఒక ఓకే చల్తా అని మాత్రం చెప్పవచ్చు. అండ్ వెన్ కమ్స్ టు 3.5x టెలిఫోటో లెన్స్ గురించి మనం ఆడుకుంటే మాత్రం ఇది కూడా నాకు సమ్ టైమ్స్ ఎడ్జ్ కటింగ్లో 1-2 మిస్ అవుతాను. ఓకేనా, ఇక్కడ ముక్కు దగ్గర, నోరు దగ్గర, ఎక్కువ పర్సన్ దగ్గర పెట్టి మనం ఫోటోలు తీసినప్పుడు మాత్రం అలాంటి చోట్లలో ఎడ్జ్ కటింగ్ అయితే మిస్ అవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైంలో చాలా బాగానే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. సేమ్ ఫోటోనే OnePlus 13లో తీసాను, OnePlus 15లో తీసాను అనమాట. OnePlus 13లో చాలా బెటర్గా వచ్చింది ఆ ఇమేజ్. అదే OnePlus 15లో తీసుకుంటే స్కిన్ టోన్స్ కావచ్చు అండ్ ఎడ్జ్ కటింగ్ కావచ్చు, 2 కూడా మిస్ అయిందనమాట. నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. సో ఇలాగా కొంచెం అన్స్టేబుల్గా ఉంది, కొంచెం ఇంప్రూవ్ చేయాల్సింది ఉంది, లేదని నేను చెప్పలేదు. బట్ ఖచ్చితంగా ఈ ఫోన్ స్టాండర్డ్లో చూస్తున్నారు, స్టాండర్డ్లో 3.5xలో పోర్ట్రేట్స్ తీస్తున్నారంటే ఇది మనకు మోర్ దాన్ ఎనఫ్ డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది. సో ఖచ్చితంగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇక్కడ OnePlus 13 1xలో కావచ్చు, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో కావచ్చు, 3.5xలో కావచ్చు, 13 కొంచెం బెటర్గా పర్ఫార్మ్ చేస్తుంది. అది మనకి 10% బెటర్ అనేసి అయితే మాత్రం ఈజీగా ఉందన్నమాట. సో 10% డౌన్ గ్రేడ్ అయితే మాత్రం OnePlus 15లో మనం గమనిస్తాం. బట్ నేను అప్డేట్స్ ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళు ఫిక్స్ చేయగలుగుతారు అనేది నా ఒపీనియన్. బట్ చూడాలి ఎంతవరకు అని చెప్పేసి మాత్రం. బట్ వెన్ కమ్స్ టు సెల్ఫీ కెమెరా OnePlus 13 దీని దగ్గరకు కూడా రాదు, అంత బాగుంది సెల్ఫీ కెమెరా మాత్రం 100% చెప్పగలుగుతా. సో మీరు డీటెయిల్లో ఫోటోలు తీసినా, సెల్ఫీలు తీసినా, నైట్ టైంలో తీసినా, ఎక్కడ మీరు తీసినా కూడా సరే చాలా చాలా బాగుంది మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. బట్ ఏంటంటే పోర్ట్రేట్స్ ఇంకొంచెం బెటర్గా ఇవ్వచ్చు ఫ్రంట్ కెమెరా, అదొక్కటి తప్పించి మిగతా చాలా బాగుంది. ఫ్రంట్ కెమెరా కూడా 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా చాలా బాగా ఆప్టిమైజ్ చేశారని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా.
వెన్ కమ్స్ టు వీడియో డిపార్ట్మెంట్లో మాత్రం చాలా చాలా పెద్ద అప్గ్రేడ్ చేస్తున్నారు. 4K 120 FPSలో మనము మెయిన్ కెమెరా నుంచి వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. బట్ 4K 120 FPSలో స్టెబిలైజేషన్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేమో అనిపించింది వెన్ కంపేరింగ్ టు 4K 60 FPS. ఖచ్చితంగా 4K 120 FPSలో మాత్రం నాకు స్టెబిలైజేషన్ అంత బాగుంది, చాలా బాగుంది. స్టెబిలైజేషన్ లేదని చెప్పలేదు, బట్ వెన్ కంపేరింగ్ టు 60 FPS 4K 60 FPS 4K 120 FPSలో స్టెబిలైజేషన్ అయితే కొంచెం షేకినెస్ అనేది కొంచెం ఎక్కువ ఉందన్నమాట. నేను మెన్షన్ చేస్తున్నా. బట్ వీడియో క్వాలిటీ కానీ, క్లారిటీ కానీ, FPS కానీ, ఎవ్రీథింగ్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ ఇంకొకటి 4K 120 FPSలోనే మీరు HDR కూడా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. దాని ఒక క్వాలిటీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట. నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. ఇదే 4K 120 FPSలో మనము లాగ్ ప్రొఫైల్లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. లాగ్ ప్రొఫైల్ అంటే మీకు తెలిసింది కదా, ఫ్లాట్గా ఉంటుంది. మళ్ళీ మన సిస్టంలో వేసి కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వైల్ రికార్డింగ్ వీడియో ఆ లాగ్ ప్రివ్యూ కూడా మనం చూసుకోవచ్చు అనమాట. మనం రికార్డ్ చేస్తున్నప్పుడు ఎలా వస్తుందని చెప్పేసి కూడా ఖచ్చితంగా అక్కడే మనం చూసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా చాలా బాగుంది. సో ఖచ్చితంగా మెయిన్ కెమెరా మాత్రం 4K 120 FPS ఇవ్వడము, దాన్ని యాక్టివేట్ చేసిన విధానం కూడా చాలా చాలా బాగుంది. బట్ స్టెబిలైజేషన్ పైన కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తుంటే బాగుంది అనేది నా ఒపీనియన్. ఇంకా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఖచ్చితంగా ఇక్కడ అంత గొప్ప అయితే మాత్రం అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా పర్ఫార్మ్ చేయలేకపోతుంది. అంత షార్పర్గా లేదు, అంత షార్ప్నెస్గా లేదు. 4K 60 FPS సపోర్ట్ చేసినప్పటికీ కూడా మనం కంపేరింగ్ టు మెయిన్ సెన్సర్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మాత్రం అంత గొప్ప అయితే లేదనమాట. ఎందుకు చెప్తున్నానంటే అదే iPhone 17 మనకి ఎందుకు iPhone 17 నేను కంపేర్ చేస్తున్నానంటే వాళ్ళు అడుగుతున్న ప్రైజింగ్ వాళ్ళకి తెలియాలి కాబట్టి నేను మెన్షన్ చేస్తున్నాను అనమాట. మీరు తిట్టుకొని కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి iPhone 17 ప్రైస్ ఎంత, దీని ప్రైస్ ఎంత అని చెప్పేసి మాత్రం వాళ్ళు అడుగుతున్న ప్రైజింగ్ కూడా అలానే ఉంది. కాబట్టి OnePlus 15లో మాత్రం ఆ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మెయిన్ కెమెరాకి మ్యాచ్ చేయలేకపోతుంది, ఇంక్లూడింగ్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్లో కూడా. బట్ ఓకే, యావరేజ్గా పర్ఫార్మ్ చేస్తాను మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం. వెన్ కమ్స్ టు 3.5x టెలిఫోటో లెన్స్, ఇది కూడా మనకి 4K 60 FPS సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇదే 3.5xలో బట్టి మనము 4K 30 FPSలో పోర్ట్రైట్లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. అది చాలా 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 బాగుందన్నమాట. నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. అండ్ 4K 30 FPSలో 1xలో అండ్ 3.5xలో రెండిట్లో కూడా మనము పోర్ట్రైట్ వీడియో తీసుకోవచ్చు అనమాట. బట్ ఆ పోర్ట్రైట్ వీడియో ఎలా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా చాలా చాలా బాగుంది, చాలా బాగా ఆప్టిమైజ్ చేసింది రాదు. బట్ మీరు ఎప్పుడు తెలుస్తుందంటే స్టాండ్ అలోన్గా ఆ ఫోన్ మీరు చూస్తున్నారంటే మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ అదే మీరు ఐఫోన్తో కంపేర్ చేస్తే మీరు పోర్ట్రేట్ వీడియో iPhone 17 ఫార్ మోర్ బెటర్గా మనం పర్ఫార్మ్ చేస్తున్నాం అనమాట. iPhone 17 అనేది మాత్రం క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. అది ఏదైనా ఫ్రంట్ కెమెరా కావచ్చు, బ్యాక్ కెమెరా కావచ్చు. ఫర్ సినిమాటిక్ వీడియో మీకు కావాలంటే సైడ్ బై సైడ్ ఫుటేజ్ పెడతాను, మీరే జడ్జ్ చేసుకోండి. అండ్ వెన్ కమ్స్ టు ఫ్రంట్ కెమెరా కూడా మనకి 4K 60 FPS వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. దాని ఒక వీడియో క్వాలిటీ ఓకే అంటే పెద్ద ఏం లేదు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ సమ్టైమ్స్ బ్లో అవుట్ అవుతుంది, కొంచెం ఇమేజ్ ఇంకొంచెం షార్పర్గా ఉండొచ్చేమో అనిపించింది అనమాట. సో ఓవరాల్ ఓకే అని చెప్తా ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీ మాత్రం. అండ్ ఫ్రంట్ కూడా 4K 30 FPSలో పోర్ట్రైట్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ కూడా ఉంది కదా, సో దానికి కూడా ఓకే అని చెప్తా. చాలా బాగానే రికార్డ్ చేస్తుంది ఈ ప్రైస్ బ్రాకెట్లో అనమాట. నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. సో ఓవరాల్ కెమెరా డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా ఫోటోస్ దగ్గర మనకి డౌన్ గ్రేడ్ మీరు చూస్తారు. అదే స్కిన్ టోన్స్లో కానీ షార్ప్నెస్లో కానీ రెండిట్లో మీకు క్లియర్ డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ కంపేర్ టు OnePlus 13 లాట్ మోర్ బెటర్ అనమాట ఫర్ ఫోటోస్ అని మాత్రం మెన్షన్ చేస్తున్నా. బట్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ మాత్రం చాలా చాలా ఇంప్రూవ్ చేశాను మాత్రం. అండ్ కంపేర్ టు OnePlus 13 OnePlus 15లోనే బాగుందని నేను మెన్షన్ చేస్తున్నా. ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది Oxygen OS 16 గురించి. ఖచ్చితంగా చాలా చాలా రిఫైన్డ్గా ఉంది, చాలా స్మూత్గా ఉంది. ఆ ప్యారలల్ యానిమేషన్స్ కావచ్చు, యాప్ ట్యాప్స్ వచ్చి అవుతా ఉన్న ర్యామ్ మేనేజ్మెంట్ అయినా, అసలు ట్రాన్సిషన్స్ కానీ, లాక్ స్క్రీన్ కస్టమైజేషన్స్ కావచ్చు, ఈ జెమినై అండ్ మైండ్ స్పేస్ కొలాబరేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా సరే చాలా చాలా బాగుంది. అవన్నిటి గురించి కూడా Oxygen OS 16 గురించి ఒక ఇన్ డీటెయిల్ రివ్యూ పెట్టాను, అక్కడ వెళ్ళి చూసి తెలుసుకోండి. ఇక చెప్తే మళ్ళీ లెంత్ అయితే పెరిగిపోతుంది అనమాట. సో ఖచ్చితంగా 4+6 ఇయర్స్ అయితే మనకు అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. 4 OS అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఖచ్చితంగా ఇది మోర్ దెన్ ఎనఫ్. చాలా మంది అది డౌన్ గ్రేడ్ చూడొచ్చేమో, బట్ నాకైతే ఇష్యూ లేదు. 4 ఏళ్ళు మోర్ దెన్ ఎనఫ్ అని నేను మెన్షన్ చేస్తాను. 4 ఏళ్ళు ఫోన్ యూజ్ చేస్తే చాలా అని మాత్రం నాకైతే అనిపిస్తుంది. సో ఖచ్చితంగా 4+6 కూడా మనం యాక్సెప్ట్ చేయొచ్చు అనేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. కమింగ్ టు కంక్లూజన్, 73,000 రూపాయలకు కానీ 69,000 రూపాయలకు కానీ ఈ ఫోన్ మనం కొనొచ్చు. అప్పుడు కొంటే దీంతో ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి ఒక సమ్మరీ గురించి మనం మాట్లాడుకుంటే మాత్రం, ప్రోస్ గురించి మనం మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్ ప్రో వచ్చేసి బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్. సో ఖచ్చితంగా బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ మాత్రం చాలా సాలిడ్గా ఉంది. చేతిలో పట్టుకుంటే కూడా ఒక ప్రీమియం ఫీలింగ్ అయితే ఉందన్నమాట. సో IP69K రేటింగ్ కావచ్చు, అల్యూమినియం ఫ్రేమ్ కావచ్చు, వెక్టర్స్ టు ప్రొటెక్షన్ కావచ్చు, అన్ని కూడా మేజర్ ప్రోస్ అనమాట. కాకపోతే ఈ స్పెసిఫిక్ వేరియంట్లో మనకి ఫైబర్ గ్లాస్ ఇస్తారు అనమాట. ఆ ఒక పాయింట్ మాత్రం మైండ్లో పెట్టుకోండి. మీకు ఓకే అని కూడా తీసుకోండి. ఆర్ఎస్ బ్లాక్ కలర్ వేరియంట్లో మనం తీసుకుంటే
తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. సెకండ్ ప్రో చూసుకుంటే మాత్రం పర్ఫార్మెన్స్ 8 Elite Gen 5 Pro పర్ఫార్మెన్స్ కావచ్చు, 120 FPS గేమింగ్ కావచ్చు, జెన్షన్ ఇంపాక్ట్ లో 165 FPS గేమింగ్ కావచ్చు మన BGMIలో. సో అన్నీ కూడా ఈ ఫోన్కి మేజర్ ప్రోని యాడ్ చేస్తున్నాను అనమాట. కాబట్టి దీనికి ఒక ప్రో కింద నేను యాడ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ థర్డ్ ప్రో చూసుకుంటే బ్యాటరీ అనమాట. 7300 mAh బ్యాటరీ కావచ్చు, దాన్ని ఆప్టిమైజ్ చేసిన విధానం కావచ్చు, 9 to 10 hours SOT కావచ్చు, ఇవన్నీ కూడా మేజర్ ప్రో కాబట్టి దాన్ని కూడా ఒక ప్రో కింద అయితే నేను మెన్షన్ చేస్తున్నా. అండ్ ఫోర్త్ ప్రో చూసుకుంటే మాత్రం మనకి ఆక్సిజన్ అని మాత్రం ఖచ్చితంగా ఈ ప్రైస్ బకెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ OS ఎక్స్పీరియన్స్ అని మాత్రం క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. కాబట్టి దానికి కూడా ఒక ప్రో కింద నేను మెన్షన్ చేస్తున్నా. వెన్ కమ్స్ టు కాన్స్, ఇక మనం చెప్పాల్సిందే 73,000 రూపాయలకి ఈ ఫోన్ వర్తా అంటే మాత్రం ఖచ్చితంగా కాదు. కాబట్టి మెయిన్ కాన్గా ఈ ఫోన్కి ప్రైజింగ్, కాబట్టి ప్రైజింగ్ నేను మెన్షన్ చేస్తున్నాను అనమాట. 73,000 రూపాయలకి అయితే ఈ ఫోన్ వర్త్ కాదు. 60,000కి వస్తే తీసుకోండి. ఆర్ఎల్స్ మ్యాక్స్ టు మ్యాక్స్ 60 నుంచి 65,000 రూపాయలకి అయితే OnePlus 15 అయితే వర్త్ అనమాట. సో 73,000 రూపాయలకి అయితే 69,000 కానీ 73,000 రూపాయలకి కానీ నాకైతే వర్త్ అనిపించలేదు. మీరు ఏమని అనుకోండి, నన్ను అడిగితే నా సబ్స్క్రైబర్స్కి మాత్రం 60 నుంచి 65,000 తీసుకోండి. అండ్ రిమైనింగ్ 2 డిపార్ట్మెంట్ డిస్ప్లే అండ్ కెమెరాస్ ఇవి రెండింటిని నేను ప్రో కింద మెన్షన్ చేయలేను, కాన్ కింద నేను మెన్షన్ చేయలేను. 1.5K రెజల్యూషన్ డిస్ప్లే 73,000 రూపాయలకి నేను ప్రో అని చెప్పను, కాన్ అని చెప్పను, ఎందుకంటే బాగానే ఉంది డిస్ప్లే 165 Hz ఇచ్చారు కాబట్టి. అండ్ ఇంకోటి కెమెరాస్ కూడా నేను ప్రో అని చెప్పలేను, కాన్ అని చెప్పాను. లాక్ ప్రొఫైల్ తీసుకొచ్చారు, 120 FPS తీసుకొచ్చారు, ఫొటోస్ కూడా ఆల్మోస్ట్ బాగానే వస్తుంది కాబట్టి దీన్ని మనం కాన్కి అయితే మెన్షన్ చేయలేమన్నమాట. సో బేస్డ్ ఆన్ మీరు ఖచ్చితంగా నేను కింద గూగుల్ డ్రైవ్ లింక్ కూడా ఇస్తాను అనమాట. ఫొటోస్ది OnePlus 13, 15 రెండింటిది ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి. మీకు ప్రో అనిపిస్తే ఖచ్చితంగా OnePlus 15 అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. సో నన్ను అడిగితే 60 నుంచి 65,000 వస్తే 200% ఈ ఫోన్ మీరు కన్సిడర్ చేయొచ్చు. మేజర్గా ఈ ఫోన్లో పెద్ద ప్రాబ్లమ్స్ అయితే మాత్రం లేదని మాత్రం క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. OnePlus 15 గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. ప్రతి కమెంట్ కూడా ఏర్పాటు చేస్తాను. దేశ సరిగా జై హింద్.